ఓసారి ఇద్దరు భార్యాభర్తలు క్రొకొడైల్ జూకి వెళ్ళారంట. క్రొకొడైల్ పార్క్ అంటారు కదా! అలాంటి దాని దగ్గరికి వెళ్ళారంట. చాలా మొసళ్ళున్నాయన్నమాట ఒక కొలనులో. అయితే ఆ మొసళ్ళ యజమానొచ్చి అన్నారంట, ఎవరైతే ఈ మొసళ్ళ కొలనులో దూకి ఈదుకుంటూ బయటకొస్తారో వాళ్ళకి 10,00,000 ఇస్తానన్నాడంట. అబ్బా! 10,00,000 కానీ మా ప్రాణం అని ఎవరు ముందుకెళ్ళలేదంట భయపడి. అందులో కనీసం ఒక 20, 30 మొసళ్ళున్నాయి. ఒక్కదాని చేతికి చిక్కితేనే మనం చస్తాము. ఇన్నున్నాయంటే మనకు కనీసం వేలు గూడా మిగలదు అని చెప్పని అందరూ భయపడతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం దడేల్లు దూకి చాలా స్పీడ్‌గా ఈదుకుంటూ బయటికి చేరాడంట. వెంటనే ఆయనకి 10,00,000 ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఆ 10,00,000 తీసుకొని భార్యను తీసుకొని హోటల్ రూమ్‌కెళ్ళాడు. అయితే హోటల్ రూమ్‌లో ఏడుస్తున్నాడంట. అయ్యో! నిజం చెప్తున్నానే, నేను ధైర్యవంతుడినై దూకలేదు. నన్నెవరో వెనక నుంచి తోసేశారు. ఇక తప్పదని నేను గజఈతగాడిని కాబట్టి ఈదుకుంటూ వచ్చేసాను బయటికి అన్నాడంట. అప్పుడు భార్య అందంట, మీరేమన్నంటే ఓ మాట చెప్తాను అంది. ఏంటి అంటే, ఆ వెనక నుంచి తోసింది ఎవరో కాదు నేనే అని చెప్పిందంట. సో, మన లైఫ్‌లో కూడా అలా మనల్ని ఇన్ టైంలో పుష్ చేసే మనిషి కావాలి. అర్థమైందా? సో, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉండాలంట. అంటే అలానే కాదు, మన లైఫ్‌లో కూడా మనకి అలాంటి ఒక మంచి స్నేహితులుండాలి. గైడ్ చేసేటువంటి వ్యక్తి ఉండాలి. సో, వాళ్ళకి తెలుసు ఎప్పుడు మనల్ని పుష్ చేయాలనేది. ఎప్పుడు మనల్ని పైకి తీసుకురావాలనేది. ఎప్పుడు మనల్ని ఎలా చేంజ్ చేయాలి అనేది. అర్థమైందా? అలాంటి వ్యక్తి గనక మన జీవితంలో ఉంటే విజయం అనేది మన సొంతం అవుతుంది. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరికితే మీరెప్పుడు మిస్ చేసుకోకండి.